లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఈ భాగంలో గమనిస్తే యేసు ప్రభు యొక్క స్వస్థత శక్తిని గురించి, ఆయన మీద నిలిచినటువంటి యొక్క అభిషేకముతో కూడిన శక్తిని గురించి దేవుని యొక్క వాక్యంలో కనిపిస్తుంది. ప్రియమైన వారలారా, అనేక సందర్భాల్లో మన జీవితాల్లో గమనించినట్లయితే దేవుని శక్తి, దేవుని అభిషేకము, దేవుని కార్యములు, లేకపోతే దేవుడిచ్చినటువంటి వరములు కొన్ని పరిస్థితులలో పనిచేస్తాయి, కొన్ని పరిస్థితులలో పని చేయవు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా ఒక గొప్ప వ్యక్తిని చూస్తూనే ప్రవచించేటువంటి దైవ సేవకులు ఉన్నారండి. మంచి ఆర్థిక స్తోమత ఉండేటువంటి ఒక వ్యక్తి కనిపించారనుకోండి, అడగకున్న ప్రార్థన చేసి ప్రవచనాలు చెప్పడం ప్రారంభిస్తారు. మరికొంతమందికి ఒక బలహీనత ఉంటుంది. ఏంటంటే గర్ల్స్ ను చూసినప్పుడు నేను గమనించాను, అకస్మాత్తుగా వీళ్ళకి ప్రవచనం రావటం ప్రారంభిస్తారు. అంటే బాయ్స్ ను చూస్తే వీరికి రాదండి. ఇది ఒక రకమైనటువంటి బలహీనత. ప్రేమైనటువంటి వాళ్ళారా, మరికొంతమంది చూసినట్లయితే ప్రముఖులు అనేటువంటి వారు ఉన్నట్లయితే, దైవ సేవకులు అనే వారు ఉన్నట్లయితే వీరు ప్రవచించడం మానుకుంటారు. ఎందుకంటే వీరు ప్రవచనంలో ఏమైనా తప్పు కనుక్కుంటారేమో అని చెప్పి మానుకునేటువంటి వాళ్ళు ఉంటున్నారు. అయితే యేసుని గమనించినట్లయితే లూకా సువార్త 5:17లో మనం చూస్తున్నాం కదా, పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అక్కడ ఉంటున్నారు. ఇంత అనానుకూలమైనటువంటి వాతావరణంలో, ఎందుకంటే పరిసయ్యులు అనేటువంటి వారు ఎలాంటి వారంటే ప్రతి దాంట్లో తప్పు పట్టడమే వారి స్వభావం. ఈ పరిసయ్యుల తెగ అనేటువంటిది ఇప్పటికీ కూడా దేవుని బిడ్డల్లో కనపడడం ప్రారంభిస్తుంది. ఏదైనా చూడండి, వారి నేచర్ ఏదంటే తప్పు పట్టడమే. అంటే ఒక పాట పాడినారా తప్పు పడతారు, బైబిల్ చదివినారా తప్పు పడతారు, వాక్యం చెప్పినారా తప్పు పడతారు, ఏమైనా చేయని తప్పు పట్టడమే. యాక్చువల్గా పరిసయ్యులు అంటే ఏంది? దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించేటువంటి వారు, దాన్ని పాటించేటువంటి వారు. మరి పుదీనా, సదాప, కొత్తిమీర, జీలకర్రలో దేవునికి దశమ భాగం ఇచ్చేటువంటి వారు అంత జాగ్రత్తగా బైబిల్ పాటిస్తారు. అయితే వీళ్ళకు ఉండేటువంటి నేచర్ ఏదంటే నిందించడం అనేటువంటి స్వభావం. మరి ప్రత్యేకంగా ప్రభు యొక్క స్వస్థతను వీరు ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తారు. యేసు ప్రభు ఎప్పుడైనా విశ్రాంతి దినమందు బాగుపరిస్తే వెంటనే రియాక్ట్ కావడం ప్రారంభిస్తారు. ఆ విధమైనటువంటి స్వభావం ఈ పరిసయ్యులది. మరొక ప్రక్క ధర్మశాస్త్రోపదేశకులు అంటే ధర్మశాస్త్రములో ఉండేటువంటి దేవుని మాటలను ఉపదేశించేవారు. అంటే ఒక విధంగా మతపరమైనటువంటి ప్రజలు అక్కడ ఉంటున్నారు. వారి ఎదుట ప్రభు యొక్క శక్తి అక్కడ ప్రభు మీద నిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనమే అయితే ఏం చేస్తామంటే, సపోజ్ ఒక 5 మంది బిషప్స్ ఇక్కడ ఉన్నారనుకోండి, వాక్యం చెప్పాలంటే భయపడతాం. అమ్మో, బిషప్స్ దగ్గర ఏ విధంగా వాక్యం చెప్పాలి, అదొక అనుమానం. లేకపోతే చాలా మంది పాస్టర్స్ ఇక్కడ బిషప్స్ ఉంటున్నారు, స్వస్థత ప్రార్థనలు చేయమంటే భయపడతాం. ఎందుకంటే అమ్మో, చేయవచ్చో చేయకూడదు. బైబిల్లో చూస్తే ఏ పరిస్థితిలో ప్రభు మీద స్వస్థపరిచే శక్తి ఉంది అక్కడ కనిపిస్తుందండి. మరి గలిలయ యూదయ ప్రాంతముల నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రజలు అక్కడికి వచ్చినారు. ఏంటి కారణం? బైబిల్లో గమనిస్తే స్వస్థపరిచేటువంటి యేసు శక్తి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎక్కడ యేసు ప్రభు యొక్క స్వస్థత ప్రభావం ఉంటుందో, అద్భుతములు చేసేటువంటి శక్తి ఉంటుందో, తప్పకుండా ప్రజలు అనేక ప్రాంతాల నుంచి రావటం ప్రారంభిస్తారు. అది దేవుని యొక్క చిత్తం, అది దేవుడు ప్రజలకు చూపించేటువంటి ఒక గొప్ప ఆకర్షణ. మన జీవితాల్లో తెలుసుకోవాలి, ఈ యొక్క పరిశుద్ధాత్మ వరములు లేకపోతే పరిశుద్ధాత్మ ప్రవచనములు అనేటువంటివి వ్యక్తిని బట్టి కాదు, పరిస్థితిని బట్టి కాదు, లేకపోతే ఇంకొక దాన్ని బట్టి కాదు. ప్రేమైన వాళ్ళారా, దేవుని ఆత్మ నడుపుదల వలన మాత్రమే ఇక పరిశుద్ధాత్మ వరములు పనిచేయాలి, కానీ మనిషిని బట్టి పరిస్థితిని బట్టి కాదు. దేవుని వాక్యంలో గమనిస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనంలో మరి ఒకసారి యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క శక్తిని గురించి ఎమ్మాయి గ్రామానికి చెందిన వ్యక్తులు మాట్లాడుకున్నట్లుగా చూస్తాం. చూడండి, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఉండెను. ఇంతవరకు నేనేమన్నాను? ధర్మశాస్త్రోపదేశకుల ఎదుట, పరిసయ్యుల ఎదుట యేసు ప్రభు యొక్క శక్తిని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎమ్మాయి గ్రామస్తులు అంటున్నారు, అసలు పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకుల ఎదుటనే కాదు, సాక్షాత్తు దేవుని ఎదుటనే యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి వాడు అని మాట్లాడడం ప్రారంభించినారు. ఏ విషయంలో? వాక్యములో. ప్రేమైనటువంటి వాళ్ళ క్రియలో. దేవుని వాక్యంలో గమనించినట్లయితే వాక్యములో యేసుక్రీస్తు శక్తి గలవాడు. మనుషుల ఎదుట, ధర్మశాస్త్రోపదేశకుల ఎదుటనే కాదు, పరిసయ్యుల ఎదుటనే కాదు, ప్రజలందరి ఎదుట ఆయనే శక్తి కలిగిన వాడు.
మళ్ళీ అంటున్నారు కదా, దేవుని ఎదుట. ఎంత గొప్ప సంగతి ప్రియమైన వాళ్ళ, దేవుని ఎదుట ఉదయకాలం నక్షత్రాలు కనిపించవండి, పగటి కాలం ఎందుకు కనిపించవు? ఆ యొక్క సూర్య కాంతిలో నక్షత్రాలు ఏవి కూడా కనిపించవు. నక్షత్రాలు గొప్పవే, నక్షత్రాలు కాంతి కలిగినవే. అయితే దగ్గర నుంచి ప్రకాశించేటువంటి సూర్య కాంతి ఎదుట నక్షత్రాలు పగలు అసలే కనిపించవు. అయితే బైబిల్లో గమనిస్తే యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి దేవుని ఎదుట శక్తి కలిగినటువంటి వాడు రాయబడింది. దేవుని